చేరగా వేచి ఉంటాను నిన్ను ఓ ప్రేమ మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ అలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని రీల్స్ చూస్తుంటే ఈ రీల్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. అందుకే ఈ ఎడిటింగ్ అయితే ఎడిట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో మీకు కూడా ఈ ఎడిటింగ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేసి ఎలెక్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లోనే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ అయితే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి కొంచెం టెస్ట్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని 3 ఫాంట్స్ ఇస్తాయి డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. సారీ, ఒక ఫాంట్ ఇస్తా డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే అన్ని టెస్ట్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. కొంచెం పైకి స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ అయితే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ అయితే చేసుకోండి, డిలీట్ అయితే చేసుకోండి. బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరైతే ఇమేజ్ యాడ్ చేసుకోవాలంటున్నారో వాళ్ళ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఈ ఫిల్ కంపోజిషన్ ఏరియా పై అయితే ట్యాప్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకొని బీట్ మార్క్ అన్న లెంత్గా ఉంటే కట్ అయితే చేసుకోండి. మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీద ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని ఈ 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై అయితే ట్యాప్ చేసి లెంత్ తక్కువ ఉంటే అడ్జస్ట్ అయితే చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే సో 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై అయితే ట్యాప్ చేసి బీట్ మార్క్ కన్నా లెంత్ ఎక్కువ ఉంటే కట్ చేసి కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేసి మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై ట్యాప్ చేసి కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా పై ట్యాప్ చేసి లెంత్గా ఉంటే కట్ చేసుకుని లాంగ్ ప్రెస్ చేసి కిందకి అయితే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మళ్ళీ ఇంకో ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక 3 డాట్స్ పై ఇక్కడ బీట్ మార్క్ లెంత్ తక్కువ ఉంటే కట్ అయితే చేసుకున్నాక 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ పై ట్యాప్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ పై ట్యాప్ చేసి లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకోండి. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి ఈ మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో అడ్జస్ట్ చేసుకున్న ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నాక లెంతీగా ఉంటే కట్ అయితే చేసుకొని 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ పై అయితే ట్యాప్ చేయండి. సో మళ్ళీ ప్లస్ ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ పై అయితే ట్యాప్ చేసి లెంతీగా ఉంటే బీట్ మార్క్ కన్నా కట్ అయితే చేసుకొని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. సో స్టార్టింగ్కి అయితే వచ్చేసి ఇమేజెస్ లేయర్స్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, అక్కడ స్టార్టింగ్కి అయితే వచ్చేసి ఆ ఇమేజ్ లేయర్స్ పై అయితే లాంగ్ ప్లేస్ చేసి సో అన్ని యాడ్ చేసుకున్న ఇమేజ్ లేయర్స్ అన్నిటిని అయితే లాంగ్ ప్లేస్ అయితే చేయండి. సో ప్లేస్ చేసుకున్న ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ స్టైల్లోకి అయితే వెళ్ళి కలర్ అండ్ స్పీడ్ లైన్స్ వాటిని అయితే పేస్ట్ అయితే చేస్తే ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది కదా. ఇక్కడ ఇమేజ్ లేనైతే ఫ్రేమ్కి అడ్జస్ట్ అవ్వలేదు కదా, దానిపై క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. సో అలానే మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి టైడ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి కాపీ ద లేయర్ అయితే ఎఫెక్ట్ని అయితే చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ చేసి మళ్ళీ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సో యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేయండి. సో ఎక్కడైనా ఇమేజ్ అడ్జస్ట్ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి పేస్ట్ లేయర్ అయితే పేస్ట్ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పై క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ చాలా సింపుల్గా వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో చెప్పాను కదా. ఇంకా వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇలాంటి ఎడిటింగ్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇలా ఎఫెక్ట్లోకి అయితే వెళ్ళి పేస్ట్ అయితే చేసుకున్నాక పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.